తెలంగాణలో సంచలనం 1000 కోట్ల కుంభకోణంలో సోమేష్ కుమార్. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో సుమారు 1000 కోట్ల కుంభకోణం జరిగినట్టు ఫోరెన్సిక్ ఆడిట్లో వెల్లడైంది. ఈ మేరకు ఈ నెల 26న ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలుపుతున్నారు. మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ను A5గా చేర్చారు. వాణిజ్య పన్నుల శాఖలో అప్పట్లో కమిషనర్గా వ్యవహరించిన సోమేష్ కుమార్ కనుసన్నల్లోనే ఈ స్కామ్ జరిగినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ ఐఐటి రూపొందించిన సాఫ్ట్వేర్ ఆధారంగా ప్రభుత్వానికి రావాల్సిన నిధులు పక్కదారి పట్టి ఖజానాకు నష్టం జరిగినట్టు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తెలిపారు. కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ రవి కానూరి ఫిర్యాదు మేరకు ఆ శాఖలో పనిచేస్తున్న అదనపు కమిషనర్ సేల్స్ ట్యాక్స్ ఎస్సీ కాశీ విశ్వేశ్వరరావు, A1గా డిప్యూటీ కమిషనర్ శివరాం ప్రసాద్, A2గా ప్రొఫెసర్ శోభన్ బాబు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఐఐటి హైదరాబాద్, ప్లియాంటో టెక్నాలజీస్ A4గా నిందితులుగా పేర్కొన్నారు. వీరిపై ఐపీసీలోని 406, 409, 120/B ఐటీ యాక్ట్లోని సెక్షన్ 65 కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. వాణిజ్య పన్నుల శాఖలో గతేడాది డిసెంబర్లో బిగ్ లీప్ టెక్నాలజీస్ అనే సంస్థ ఇన్పుట్ ట్యాక్స్ పేరుతో 25 కోట్ల మోసం చేసిందనే వ్యవహారంతో దర్యాప్తు మొదలుపెట్టగా శాఖలో అధికారులే అందుకు సహకరించినట్టు తేలింది. దీంతో లోతుగా దర్యాప్తు చేసి అనుమానిత అధికారులకు నోటీసులు జారీ చేయడం, వారి నుండి వివరణలు రావడం, ఆ తర్వాత క్రాస్ ఎగ్జామినేషన్ జరగడం, తర్వాత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, ఈ తతంగమంతా జరిగిన తర్వాత హైదరాబాద్ ఐఐటి రూపొందించిన సాఫ్ట్వేర్లోని డేటా మొత్తం థర్డ్ పార్టీకి వెళ్ళినట్లు తేలింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబుకు సైతం ఇందులో సంబంధం ఉన్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. దర్యాప్తులో భాగంగా 450 కోట్ల విలువైన కుంభకోణం జరిగినట్లు స్పష్టమైంది. ఇందులో రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ సైతం లబ్ధిదారుడుగా ఉన్నట్లు పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ సూచన మేరకే శోభన్ బాబు ఆ సాఫ్ట్వేర్లో మార్పులు చేసినట్టు పోలీసులకు అర్థమైంది. ఈ విషయం గురించి నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి మీడియాకు వివరిస్తూ, కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ నుంచి ఫిర్యాదు వచ్చిందని, మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ సహా మొత్తం 5గురిపై పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలిపారు.